శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జహీరాబాద్లో పేకాట స్థావరంపై దాడి. కొండగట్టు అంజన్న సన్నిధి కార్తీక శోభతో కలకల. ప్రభుత్వ స్థలాలు ఎవరు ఆక్రమించినా చట్ట ప్రకారం చర్యలు. తుఫాన్ బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కార్తీక మాసం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం కావడంతో భక్తులు తెల్లవారుజాము నుంచే కొండగట్టుకు తరలివచ్చి కోనేరులో పవిత్ర స్నానం చేసి అంజన్న దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత తమ మొక్కులు చెల్లించుకొని భక్తి భావంతో పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని పవిత్ర రావి చెట్టు వద్ద మహిళా భక్తులు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయ పరిసరాలు జై అంజన్న అనే నినాదాలతో మారుమోగాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం పార్కింగ్, నీటి సదుపాయాలు, క్యూలైన్ల వసతులు కల్పించారు. గ్రేటర్ ప్రజల ప్రాణాలతో వరంగల్ మున్సిపల్ అధికారులు చెలగాటమాడుతున్నారని టీఆర్ఎస్ నాయకులు అంబరీష్ ఆరోపించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గత 5 రోజుల నుండి మంచినీరు, మురుగునీరుగా సరఫరా అవుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని కౌన్సిల్ హాల్ ముందు ఆందోళన చేపట్టారు. ప్రజలకు సరఫరా అయ్యే మంచినీరు అధికార సైతం తాగాలంటూ వారికి గ్లాసులలో అందించారు. 5 రోజుల నుంచి కలుషిత నీరు సరఫరా అవుతున్నా కమిషనర్ గాని మేయర్ గాని పట్టించుకోవటం లేదని, కలుషిత నీరు తాగటం వలన ప్రజలకు అనేక రోగాలు వస్తున్నాయని, ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రాన ఉన్న పేద ప్రజలకు కలుషిత నీరు తాగి ఆసుపత్రి పాలవుతున్నారని, నీరు సరఫరా చేయించాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వాలి, ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వాలి, ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవద్దు, ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవద్దు, ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవద్దు. మేయర్ మేయర్ కమిషనర్ కమిషనర్ గుండా సురేఖ గారు గుండా సురేఖ గారు మీరు మినరల్ వాటర్ తాగుతారు. మా ప్రజలు ఏమో ఇక్కడ ముఖ్యంగా రోగాల పాలవుతారు. కమిషనర్ గారు ఖచ్చితంగా పట్టించుకోవాలి. నేను వెంటనే మంత్రి సురేఖ గారు ఆమె జూబ్లీ సెలక్షన్లో బిజీలు కడతాను, కానీ ఇక్కడ ప్రజలు మాత్రం పట్టించుకుంటారు. వరగలు ప్రజలు స్వచ్ఛందంగా ఇప్పుడు ప్రజలందరూ వాళ్ళకు వాళ్ళు తరలిచ్చిండ్రు, వచ్చి మా పరిస్థితి ఏందని చెప్పేసి అడుగుతున్నారు. అందరు ఇవే మాట తాగుతున్నా. ఇప్పుడు తాగండి చూద్దాం, ఇవే మాట ఇప్పుడు తాగండి, మేము చూస్తాం. లేకపోతే మాకు మంచి నీళ్ళు ఇవ్వండి, మీరు తాగేటాన్ని ఇవ్వండి. మరి
వాళ్ళకి చేయండి అని అడుగుతాం. మీకు కాదు ఇంకెక్కడైనా ఇట్లాంటి సమస్యలు ఉన్నా చేయండి మేడం, ఫస్ట్ అయితే వాటర్ వేయండి, మిగతా విషయాల తర్వాత నేను కూడా అడుగుతాను. కానీ ఇట్లా అడౌట్ చేయండి. ఇప్పుడు మేడం బయటకు వస్తలేదంటే 3 రోజు వచ్చింది, సడన్గా వచ్చి మాట్లాడి వెళ్ళిపోయింది. ఇప్పుడు బటన్ మీటింగ్లో గత వారం రోజుల నుంచి ఇట్లా మురుగు నీళ్ళు వస్తాయి. ప్రజలు మొత్తము ఆరోగ్యాలు దెబ్బతిని ఇప్పుడు జ్వరాలు వచ్చి వ్యాధులు వచ్చి చిన్నపిల్లల కాడ నుంచి అందరు ఇబ్బందులు పడతారు. కమిషనర్ గారు పట్టించుకుంటలేరు, మేయర్ గారు పట్టించుకుంటలేరు. మా మంత్రి గారు అయితే జూబ్లీస్ ఎలక్షన్లో బిజీ ఉన్నారు. వాళ్ళకి టెండర్ల మీద ధ్యాస ఉంది తప్ప ప్రజల ఆరోగ్యం మీద లేదు. ఏమన్నా ఉంటే ఇప్పుడు టెండర్ల విషయంలో మీరు అందరూ తెలుసు, టెండర్ విషయంలో టెండర్లు ఇస్తలేరు అది అని చెప్పనేసి గొడవలు పెట్టుకున్నారు. అది వారం రోజులు సినిమా చేసిండ్రు. కానీ పబ్లిక్ ఇప్పుడు వారం రోజుల నుంచి ఇవే నీళ్లు తాగుతుండ్రు. వాళ్ళ ఆరోగ్యంలో ఏం కావాలి? జ్వరాలు వచ్చి వాళ్ళకి చర్మ వ్యాధులు వచ్చి ఎంజిఎంలో పడ్డారు. చిన్న పిల్లల్ని కూడా ఎత్తుకొని వచ్చింది ఇప్పుడు ఇక్కడ జ్వరాలు వచ్చినాయని చెప్పనేసి అని. ముసలి వాళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ముసలి వాళ్ళు కూడా ఈ నీళ్ళు ఇట్లా వస్తాయని కూడా చూపిస్తుండ్రు వాళ్ళు. ఇవి దాగి వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? కమిషనర్ గారు ఇప్పటికి మేము వచ్చి గంట అవుతుంది, కమిషనర్ గారు బయటకు రావట్లేదు, మా మంత్రి గారు అందుబాటులో లేరు, మేయర్ గారు రావట్లేదు. ప్రజలకు న్యాయం చేయాలి. వరంగల్ తూర్పు ఇప్పుడు ఆల్మోస్ట్ తూర్పు పశ్చిమ 66 డివిజన్లు గ్రేటర్ మొత్తం కూడా ఇదే పరిస్థితి. ఇంతకంటే ఘోరంగా వస్తున్నాయి నీళ్లు చెప్పాలంటే. ఇక్కడ వీళ్ళేమో అధికారులు అందరూ, మంత్రి గారు అధికారులు వీళ్ళందరూ మినరల్ వాటర్ తాగుతారు. కానీ ఇక్కడ సామాన్య ప్రజలు వాళ్ళు మినరల్ వాటర్ కొనుక్కోలేరు. ఇవాళ మేము ఇవే నీళ్ళు తీసుకొచ్చి ప్రతి ఒక్క ఆఫీస్లో ప్రతి ఒక్క అధికారికి టేబుల్ మీద ఇవే నీళ్ళు వచ్చి మేము తాగమన్నాం. వాళ్ళు తాగట్లేదు, భయపడతారు ఆ నీళ్ళు చూసి. మరి ప్రజలు ఎట్లా తాగుతారని ఇస్తారు ఈ నీళ్ళు? తాగాలి కదా వాళ్ళు కూడా. ప్రజలు తాగినప్పుడు వాళ్ళు కూడా తాగాలి. ప్రతి ఒక్క అధికారి నీళ్ళు చూసే భయపడతారు వాళ్ళు, ఏంటి అని చెప్పనేసి అని. మరి వాళ్ళు ప్రజలు ఎట్లా తాగాలి? వీళ్ళంతా సామాన్య ప్రజలు చేసుకుంటే పని చేసుకుంటే బ్రతికేటోళ్ళు, రోజు కూలీ వేయేటోళ్ళు. వీళ్ళు మినరల్ వాటర్ 20 రూపాయలు 30 రూపాయలు పెట్టి వాళ్ళు కొనలేని పరిస్థితి వాళ్ళది. ఏం చేయాలి ఇప్పుడు? వీళ్ళే అది కమిషనర్ గారు చెప్పాలి, మా మంత్రి గారు చెప్పాలి వీళ్ళ పరిస్థితి ఏందని చెప్పి. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి మనకు ఎమ్మెల్యే గెలిపించుకున్నాము, మనకు మంత్రి అయిందని చెప్పనేసి అన్ని పనులు చేస్తారని చెప్పి అనుకున్నాము. కనీసం మంచినీళ్ళు ప్రజలకు నిత్యావసరాల కింద వచ్చే మంచినీళ్ళే ఇవ్వలేకపోతున్నారు. ఇక ప్రజల ఆరోగ్యాన్ని ఎవరో పట్టించుకుంటారు. కాబట్టి వెంటనే కమిషనర్ గారు వచ్చి వీళ్ళు మా సమస్యలు విని ఈ నీళ్లు చూసి, కమిషనర్ గారు నీళ్లు తాగాలి, మేము గ్లాస్లో పోషిస్తాం. ఇప్పుడు మేము తాగి చూపిస్తాము, కమిషనర్ గారు కూడా ఇవే నీళ్ళు తాగాలి. ఇప్పుడు మరి మేము తాగినప్పుడు కమిషనర్ గారు మేయర్ గారు వీళ్ళు ఎందుకు తాగలేకపోతారు? అధికారులు ఎందుకు తాగుతలేరు? తాగాలి. ఇప్పుడు మంత్రి గారికి ఇద్దామని చెప్పి అనుకున్నాం, మంత్రి గారు అందుబాటులో లేరు. వస్తుండ్రు వెళ్తుండ్రు, హైదరాబాద్ ఎక్కుంటారు, వరంగల్లో మాకు అందుబాటులో తక్కువ ఉంటుంది. జూబ్లీస్ ఎలక్షన్ ఇప్పుడు ఆ ఎలక్షన్లో అక్కడ బిజీ ఉన్నాం. ఇక్కడ ప్రజలకే న్యాయం లేదు, ఇక్కడ ప్రజలకే న్యాయం చేస్తలేరు. ఈ వాటర్ని మేము హైదరాబాద్ కూడా పంపుతాము. జూబ్లీస్ బై ఎలక్షన్లో ఈ వాటర్ అక్కడ ఖచ్చితంగా ఆడ పబ్లిక్ చూపిస్తాం మేము పోయి అవసరమైతే. ఇట్లనే జరిగితే మాత్రం హైదరాబాద్ జూబ్లీస్ పెయ్యి మరి మా సొంత ఖర్చులతో పెయ్యి మరి మా దగ్గర ఇంకో ఈ నీళ్ళు ఇస్తారు మా మంత్రి గారు, మీకు కూడా ఈ నీళ్ళు కావాలంటే మరి కాంగ్రెస్ని గెలిపించుకోండి అని చెప్తాం. ప్రభుత్వ స్థలాలు ఎవరూ ఆక్రమించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యావర్ రోడ్డు విస్తరణ కోసం ప్రభుత్వం దృష్టిలో ఉంది, విస్తరణకు తన వంతుగా కృషి చేస్తానని అన్నారు. జగిత్యాల మున్సిపాలిటీకి అత్యధికంగా 62.50 కోట్ల నిధులు కేటాయించారన్నారు. 2023లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నిలిచిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల అభివృద్ధి పనుల కోసం వినతి పత్రం అందజేశానని అన్నారు. కుదింపుకు గురైన జగిత్యాల విస్తరణ పెరిగేలా ధరూర్, తిప్పన్నపేట, లింగంపేట్, హస్నాబాద్, మోతే, టిఆర్ నగర్, నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో శివారు ప్రాంతాలను సర్వే నెంబర్లను కలపటం వలన ప్రభుత్వ స్థలం కూడా పెరిగింది. రైతులకు నష్టం కాకుండా మాస్టర్ ప్లాన్ రూపొందించి భవిష్యత్తు తరాలకు అనుగుణంగా విస్తరిస్తామన్నారు. మున్సిపల్ వివిధ హోదాలోని అధికారులు, సిబ్బంది, అడిషనల్ కలెక్టర్లుగా చెప్తే మొత్తం మంది జిల్లా యంత్రాంగం అందరి సహకారంతో తప్పకుండా జగిత్యాల పట్టణం అభివృద్ధి చేస్తాం. అభివృద్ధిలో రాజకీయాలు పక్క పెట్టాల్సి ఉంటుంది. దాంట్లో భాగంగానే మీ అందరూ తెలుసు, కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా ఎలా తీసుకురావాలో అలా తీసుకొస్తూ అటు అమృత్ పథకంలో కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యం ఉంటుంది, సిఆర్ఎఫ్ రోడ్లలో ఉంటుంది కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యం. అవన్నీ కూడా తీసుకొచ్చి ఈరోజు జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి చేస్తూ మరి అటు చలిగల రోడ్డు పెద్దగా అయినట్టే తిప్పనపేట రోడ్డు కూడా అవుతుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, జగిత్యాల కేంద్రంగా 3 జాతీయ రహదారులకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. హ్యామ్ కింద టెండర్లు కూడా పిలువబడుతున్నాయి. ముఖ్యమంత్రి గారి
ఆఫీస్లోని అతి ముఖ్యమైన అధికారి శ్రీనివాసరాజు గారు కనబడితే పిలిచి మరీ కంగ్రాచులేషన్స్ డాక్టర్ సాబ్ 3 రోడ్లు మంజూరు వచ్చినాయి, జస్ట్ ఒక 2-3 నెలల్లో టెండర్లు అయిపోతున్నారు. వారు చెప్పి కూడా దాదాపు 2-3 వారాలు అయింది. మన సెక్రటరియట్లో కాలు నొప్పితో ఉండి కలిసిండే క్యాబినెట్ మీటింగ్ సందర్భంలో నేను వెళ్ళినప్పుడు కలిసి తప్పకుండా ఇవన్నిటి ద్వారా జగిత్యాల పట్టణం బ్రహ్మాండంగా అభివృద్ధి అయితే దాంట్లో అందరి సహకారం ఉండాలి. తద్వారా మౌలిక వసతులు పెరిగి వ్యాపారాలు కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం అన్ని రంగాల్లో జగిత్యాల ఒక కేంద్ర బిందువుగా మారబోతుంది. అలాంటి కేంద్ర బిందువుగా మారబోతున్న జగిత్యాల పట్టణ అభివృద్ధికి 62,50,00,000 ఇచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి వార్డుకు కూడా ముఖ్యంగా పేద ప్రజలు నివసించే ప్రాంతాలు గతంలో కొన్నేళ్లుగా ఇండ్లు కట్టుకొని రోడ్లు డ్రైన్లు లేని ప్రాంతాలకు డ్రైన్ కావచ్చు, రోడ్ కావచ్చు, కరెంటు వసతి ఖచ్చితంగా వచ్చే విధంగా చూడాలి. మొన్న కొత్త ఎక్కడో ప్లాట్లు పెట్టి కట్టిన వాటికి తర్వాత ఫేస్లో చేద్దామని కూడా చెప్పినాం. ఈ రకంగా చేస్తూ ఇంకా ఇంతే కాకుండా 15th ఫైనాన్స్ కావచ్చు, జనరల్ ఫండ్ కావచ్చు, స్టాంప్ డ్యూటీ ద్వారా వచ్చిన ఫండ్స్ కావచ్చు, ఇవన్నీ కలుపుకుంటే దాదాపు 140 కోట్ల పైన రూపాయలతోటి పనులు ఈ సంవత్సర కాలంగా మొదలై ఇంకో సంవత్సరం లోపల పూర్తయితాయని చెప్పి తెలియజేస్తుంది. పూర్తి కూడా కావస్తుంది. అతి త్వరలోనే ఇంకొక నెల లోపల దాదాపు పూర్తి అవుతాయి. కొన్ని చోట్ల దాదాపు 1,90,00,000 పనులు అక్కడ రోడ్స్ విషయంలో కొన్ని చిన్న ఇబ్బందులు ఉంటే మాడిఫికేషన్కు కూడా కలెక్టర్ ప్రయాణం జరిగింది. మాడిఫికేషన్ చేసి కూడా పనులు చేస్తామని చెప్పిన సందర్భంగా తెలియజేస్తూ మరి దాదాపు ఈ 2 కలిపితే 67 కోట్ల పైన 68 కోట్ల పైన పనులు మంజూరై పూర్తిగా వస్తుంది. మరి ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రత్యేకంగా. ఎందుకంటే వారు స్వయాన మున్సిపల్ శాఖ మంత్రివర్గం కూడా అన్నాడు కాబట్టి దానికి జవాబు ఏమంటే కబ్జా చేసిన వాళ్ళు చెప్పుకుంటారు. ప్రభుత్వ పరంగా ప్రభుత్వ భూమే కానీ కబ్జా అయితే ఖచ్చితంగా దాన్ని తీసుకోవాల్సిందే ఉంటుంది. ఆ విషయంలో నా దృష్టికి కూడా వచ్చింది. చూసిన మీరు కూడా అడిగారు, నేను కూడా కలెక్టర్ గారిని ఎంక్వైరీ చేయవచ్చు. ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం రామదుర్గం మరియు నగర డోనా మరియు నియామకళ్ళు గ్రామాల్లో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణకు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు ఆలూరు తాలూకు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి. రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతూ వైసీపీ పార్టీ ఎమ్మెల్యే మీకు చేతనైతే రాజ పరిపాలన చేయండి, లేదంటే వదిలేయండి. రాజకీయం ప్రభుత్వం చేసే పనులు ప్రైవేట్ వాళ్లకు అప్పగిస్తే ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే లాభం ఏముంది? రాజకీయ అనుభవం ఉంది నాకు. నేను ఏం చేసిన రైటే అనుకున్నారా? మాకు మంచి చేస్తారని ప్రజలందరూ నమ్మి గెలిపిస్తారు. నాయకులను ప్రజల నెత్తి మీద చెయ్యి పెట్టి భస్మం చేస్తారా అని ఆలూరు తాలూకు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి ప్రశ్నించారు. రామదుర్గం గ్రామానికి వచ్చిన మన పెద్దలందరికీ, మన విక్రాంత్ రెడ్డికి, మన శ్రీధరన్ స్వామికి, అదేవిధంగా జయనానికి, బాలరాజానికి, మన బీరపానికి స్వామికి, అదేవిధంగా వీడుండే అంతా మన గ్రామస్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే మన జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కోటి సంతకాల కార్యక్రమం పెట్టినారు. ఎందుకు పెట్టినారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 వరకు 2 సంవత్సరాలు కరోనా టైం పోయింది. ఉండింది 3 సంవత్సరాలే. ఆ 3 సంవత్సరాలనే మనం చూసినాం. నాడు నేడు కింద కానీ విద్యా వైద్యం కింద ఎంతో పెద్ద పీట వేసినాడు. వైద్యం అయితేనేమి విద్య అయితేనేమి చాలా పెద్ద పీట వేసినాడు. విద్యకైతే అసలు స్కూల్ అన్నీ మొత్తము శిథిలావస్థ అయిపోయింది. అలాంటివి ఈరోజు నాడు నేడుకి దాదాపుగా 36,000 కోట్లు పెట్టి మొత్తము స్కూళ్ళు చేసినాడు. అదేవిధంగా వైద్యము మన రాష్ట్రమే కాదు, వేరే పక్క రాష్ట్రాలు తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, తెలంగాణ కానీ, అదేవిధంగా మన 4 రాష్ట్రాలు ఎక్కడన్నా పేదలు వైద్యం చేసుకోవాలంటే అక్కడే చేసుకున్నా కానీ బిల్లులు ఇచ్చినాడు ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటిది ఈరోజు అసలు ఆరోగ్యశ్రీకి డబ్బులు లేక వాళ్ళు దాదాపు 3,700 కోట్లు వేయాలంటే వాళ్ళు పోయిన మన్నగా ధర్నా చేసినారు విజయవాడలో. అసలు ఫస్ట్ చరిత్రలో
ఈ ఫస్ట్ టైం అంట ధర్నా చేయడము అంటే ఆరోగ్యశ్రీకి డబ్బుల కోసం. అలాంటిది ఈరోజు మెడికల్ కాలేజీలో వస్తే చంద్రబాబు నాయుడు ఆయన చరిత్రలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు ఆయన, ఒక్క ప్రైవేట్ కాలేజీ తేలైన. అదే మన జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల్లోనే ఏ రాష్ట్రంలో చేయనంతగా, ఎందుకంటే ఆయనకి విద్యా వేద్యం మీద బాగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినాడు కాబట్టి మన రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తెచ్చినాడు చరిత్రలో. ఎందుకంటే అప్పుడు రాజశేఖర రెడ్డికి ఉన్నప్పుడు 4 వచ్చినా అంతే. చంద్రబాబు నాయుడు ఒక్క మెడికల్ కాలేజీకి తేలాయన ఆయన చరిత్రలో. కాబట్టి ఆయన మొత్తం తీసుకోవచ్చు ఆయన. ఎందుకంటే ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు నేను తెచ్చినా అంటాడు ఆయన. ఇప్పుడు అన్నీ ఉంటాయి, జీవోలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, వ్యవస్థ ఉంది. ఆయన అబద్ధాలు చెప్పినంత మాత్రం ప్రజలుగా నమ్మరు. ఈరోజు అవుట్లే 2023 అదే 17 కాలేజీలోన 5 కాలేజీలు 23లోనే ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మన జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చేసినాడు. ఇంకా 12 పెండింగ్ ఉన్నాయి. 12 అవుట్కి మహా అంటే ఒక 5,000 కోట్లు అంటే అయిపోతాయి. ఆ 5,000 కోట్లు ఖర్చు పెడితే మన ప్రభుత్వం ఆస్తి, అది లక్షల కోట్లు అవుతుంది ఆస్తి ప్రభుత్వానికి. మెడికల్ కాలేజీలు ప్రభుత్వం నడిపితే పేద విద్యార్థులు ఫ్రీ సీట్లు వస్తాయి. ఈ 4 కాకున్నట్లా వాళ్ళ అస్మదేయులకి వాళ్ళ అనుచరులకి చౌకబారుగా కట్టబెట్టి మొత్తం మెడికల్ కాలేజీలు మొత్తము, ఎందుకంటే మనకు దగ్గరలోనే ఆదంలో ఉంది మెడికల్ కాలేజు. ఎందుకంటే మెడికల్ కాలేజీ వస్తే చుట్టుపక్కల చాలా డెవలప్మెంట్ అవుతుంది. మళ్ళీ మన హాస్పిటల్ కానీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ చుట్టూ వస్తాయి. ఒక్క మెడికల్ కాలేజ్ చుట్టూ కర్నూలు వచ్చి ఎన్ని హాస్పిటల్ ఉన్నాయో 4 జిల్లాల నుంచి మన కర్నూలుకి వస్తున్నారు ఇప్పుడు హాస్పిటల్కి. అంత మెరుగైన వైద్యం ఉంటుంది అన్నమాట. అలాంటిది మన ఎందుకంటే మన లాస్ట్ బార్డు కాబట్టి మనకు ఒకటి మెడికల్ కాలేజ్ తెచ్చిన ఘనత ఉంది మన జగన్మోహన్ రెడ్డి గారి. ఆదంలో ఆల్రెడీ 3/4 అయిపోయింది. 75% అయిపోయి 25% ఉంది. అలాంటిది ఇప్పుడు దానికి 5,000 కోట్లు అయితే అయిపోతుంది. ఆ 5,000 కోట్లకి లక్షల కోట్లు మనకి ప్రభుత్వం నడితే ఖచ్చితంగా పేద విద్యార్థులు కానీ మెడికల్ సీట్లు అయితేనేమి చౌకగా బాగా దొరుకుతాయనే విధంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసి ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆవటల్ని పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ పరంగా చేసి ఈరోజు పేదలకి అన్యాయం చేస్తున్నారు. కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు లేదు ఇవి ఖచ్చితంగా ప్రైవేట్ పరం కాకూడదు, ప్రభుత్వ పరమే ఉండాలా, మన ప్రభుత్వం ఆస్తి అది, ప్రైవేట్కి చేస్తే అసలు ఒక్కో ఫీజు ఒక ₹1 కోటి అమ్ముకుంటారు వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు. అలా లేకుండా ప్రభుత్వం కాలేజీలు మెడికల్ కాలేజీ ఉంటేనే మన పేదలు విద్యార్థులు చదువుకుంటారనే విధంగా ఆలోచన చేశాను. ఈరోజు మన కోటి సంతకాల కార్యక్రమం పెట్టినారు కాబట్టి ప్రతి ఒక్కరు మన ఊళ్ళో మొత్తం స్టూడెంట్ ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు అందరికీ మీరు మోటివేట్ చేసి ఖచ్చితంగా సంతకాలు పెడితే 2 రోజుల్లో మనం ఇచ్చే ఖచ్చితంగా మన విజయవాడకు పంపిస్తామనే విధంగా ఈరోజు మన రామదుర్గం గ్రామంకి వచ్చినాము. మీరందరూ కలిసి సపోర్ట్ చేసి దీనికి సంతకాల కార్యక్రమం 2 రోజులు మాకు చేసి పంపిస్తే మనం త్వరలో పంపిస్తామని ఇక్కడ వచ్చిన అందరికీ ప్రత్యేకంగా ఇంకోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మోంతా తుఫాన్ బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ తెలిపారు. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తుఫాన్ బాధితుల పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్న పార్లపల్లికి చెందిన 120 మందిని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పరామర్శించారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఆహార పొట్లాలు మరియు దుప్పట్లు పంపిణీ చేశారు. విడవలూరు మండల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 7 పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న వారికి అందిస్తున్న సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వసతి, భోజనం తదితర ఏర్పాట్లలో ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు. వరద బాధితులు తలదాచుకుంటున్న పునరావాస కేంద్ర పరిసరాల్లో పరిశుభ్రత పాటించాలని, అలాగే వారికి ఏ విధమైన ఆరోగ్య సమస్యలు తలెత్తినా డాక్టర్లు తక్షణమే స్పందించాలని ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, విద్యుత్ మరియు ఆరోగ్య శాఖ అధికారులతో పాటు టీడీపీ మండల అధ్యక్షులు శ్రీహరిరెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి, అడపాల శ్రీధర్ రెడ్డి, చెముకుల కృష్ణ చైతన్యం, పాశం శ్రీహరిరెడ్డి, స్థానిక నాయకులు ఏసోబు తదితరులు పాల్గొన్నారు.
వీళ్ళందరికీ కూడా ఈ పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి ఇక్కడ వాళ్ళకి అన్ని వసతులు కల్పించి మరి రేపు వెళ్ళేటప్పుడు తగ్గిన తర్వాత మన గవర్నమెంట్ పాలసీ ప్రకారం ఒక్కొక్కరికి 3,000 చొప్పున 25 కేజీలు బియ్యం కూడా ఇవ్వమని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు వీళ్ళందరికీ కూడా ఇచ్చి పంపడం జరుగుతుంది. మనం గత 3 రోజుల నుంచి అధికారులు నాయకులు అందరూ కలిసి ఈ తుఫాన్ని ఎదుర్కొనే దానికి ఎటువంటి విపత్తులు వచ్చినా ఎదుర్కొనే దానికి అన్ని అవకాశాలని మనం సరిచేసి పెట్టుకొని ఉన్నాం. కాబట్టి ఈరోజు వీళ్ళందరినీ ఇక్కడ తీసుకురాగలిగాం. రాత్రికి ఈ తుఫాన్ దాటబోతుంది. ఎగువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతం వరకు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ప్రతి దగ్గర అధికారుల సమన్వయంతో అలాగే నాయకులు కానీ మండల స్థాయి నాయకుల దగ్గర నుంచి గ్రామ స్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరు క్లస్టర్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలే కాదు ప్రతి నాయకుడు కూడా ఒక సైనికుడిలాగా ప్రజల్ని కాపాడడానికి ఈరోజు కష్టపడి పనిచేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే అధికారులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏ డిపార్ట్మెంట్ కానీ ప్రతి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరూ ఎంతో శ్రద్ధ తీసుకొని ఈరోజు ఇక్కడ పనిచేయడం జరిగింది. కలెక్టర్ గారికి అలాగే మనకి ఈ నిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ బాబు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కలెక్టర్ గారు కూడా మొత్తం జిల్లా మొత్తం ఆయన 24 గంటల సేపు పర్యవేక్షిస్తూ ఎక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీకి చాలా హెల్ప్ చేయడం జరిగింది. ఇమీడియట్గా తాత్కాలిక మరమ్మతుల కోసం పొర్లు కట్టలు అడగంగానే సీఎం గారు ఆయన నిధులు ఇవ్వడం, కలెక్టర్ గారు నిధులు ఇవ్వడం జరిగింది. అందులో పనులు కూడా మనం మొదలు పెట్టుకున్నాం. కాబట్టి వీళ్ళందరికీ కూడా కోవూరు ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకున్నాను. మరోసారి మీడియా మిత్రులు కూడా ఇంత వానలో కూడా వచ్చి వీళ్ళందరికీ మీ ద్వారా వీళ్ళందరికీ ఎక్కడైనా ఏమైనా విపత్తులు ఉంటే తెలిసే విధంగా గ్రూపుల్లో పోస్ట్ చేస్తూ ఇక్కడ ఇది జరిగింది అక్కడ ఇది జరిగిందని నాకు సమాచారం ఇచ్చినందుకు ఈరోజు నిజంగా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న మీడియా మిత్రులందరినీ చూసి నేను చాలా గర్వపడుతున్నాను. అలాగే నాయకులు కానీ అధికారులు కానీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జహీరాబాద్ పట్టణ పరిధిలోని ఆర్యనగర్ కాలనీలో పేకాట ఆడుతున్న 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐకే వినయ్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ దాడిలో జూదర్ల వద్ద నుంచి 59,500 రూపాయల నగదు, 52 పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. జహీరాబాద్లో పేకాట స్థావరంపై దాడి. కొండగట్టు అంజన్న సన్నిధి కార్తీక శోభతో కలకల. ప్రభుత్వ స్థలాలు ఎవరు ఆక్రమించినా చట్ట ప్రకారం చర్యలు. తుఫాన్ బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబెరీ టీవీ.